కష్టం. మోషే పలుకు అక్కడ, సముద్రంతో మాట్లాడక్కడ. ఈ మధ్యాహ్నము నీవు నీ రోగముతో మాట్లాడి ఇప్పుడు, ఓ రోగమా, నా దేవుడు నన్ను స్వస్థపరిచిండు, వెళ్ళిపో. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? మన చేతులు దేవుడికి దశంభాగం ఇయ్యని చేతులు ఉన్నాయి ఇక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్తారు? నువ్వెలా క్రైస్తవుడివి? ఎలా క్రైస్తవుడి? దేవునికి కానుకయ్యావు, దేవుడికి దశంభాగం ఇయ్యావు. మోషే దేవునికి లోబడ్డాడట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు క్వశ్చన్ పెట్టద్దు. అక్కడ ఉంది, దాన్ని చేయి. వింటున్నారా అందరూ? హల్లెలూయా. దానికి ఏదో క్వశ్చన్ తీసుకొచ్చి పెడతారు దేవుడు వాక్యానికి. వింటున్నారా నా వైపు? హల్లెలూయా. బ్రదర్స్ వింటున్నారా? సిస్టర్స్ వింటున్నారా? ఎంతమంది నిద్రపోతాను? నువ్వు చేతులు కట్టుడే బంద్ చేయమన్నా నేను. సలెక్కడిది ఆ కట్టుతోనే కళ్ళు ముత్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే దేవునికి నమ్మకస్తుడట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నీ గురించి చెప్తాడా దేవుడు అట్లా? 10 రూపాయలు తీసుకుంటాను అంతేనా? ఆయనకిచ్చే 10 కూడా తీసుకుంటున్నా, ఈ 90 కూడా తీసుకుంటాను. నువ్వు దొంగవు కాదు, కానుకయ్యని దొంగవు నువ్వు. ఎట్లా నీ సమస్య నుంచి విడుదల ఇస్తాడు దేవుడు? దేవుడు మానవుడు అనగా దేవుడు మోషే కలుసుకున్నాడు కాబట్టి ఎర్ర సముద్రం ఏమైంది? అక్కడ ఎర్ర సముద్రము 2గా పాయలైపోయింది అక్కడ. హల్లెలూయా. నీ సమస్యను కూడా దేవుడు తీర్చగలడు. నువ్వు యథార్థంగా దేవునికి లోబడు, దేవునికి దగ్గరగా. హల్లెలూయా. చెప్తారా? ఆమేన్ చెప్తారా? దేవుడికి దగ్గరగాను. హల్లెలూయా. ఆ సమస్యతో నువ్వు మాట్లాడు, ఆ రోగంతో మాట్లాడు.